మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా మంది స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్ అనే భయంతో, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందేమో అన్న భయంతో, లేదా 40 ఏళ్ళు వచ్చినాయి మ్యామోగ్రామ్ ప్రతి 2 years చేయించుకోండి అని చెప్తున్న మూలంగానో, లేదా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది నాకు కూడా వస్తుందేమో అని మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకుంటారు. ఆ మ్యామోగ్రామ్ అనే టెస్ట్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. సో మ్యామోగ్రామ్ అనే టెస్ట్లో అల్ట్రాసౌండ్ స్కాన్, అంటే మనం ప్రెగ్నెంట్ ఉంటే ఎలా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారో స్కాన్ అంటారు, అలాగే రొమ్ము పైన స్కాన్ చేస్తారు. దాంతోపాటు రొమ్ములోకి 2-3 ఎక్స్రేస్ పంపిస్తారు. సో ఈ ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్ కలిస్తే చేసే పరీక్షనే మ్యామోగ్రామ్ అంటాము. ఈ ఎక్స్రేస్ వెళ్తాయి కాబట్టి ఎక్స్రేస్లో కొంచెం రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అందరినీ మాటికి ఎక్స్రే టెస్ట్ చేయించుకోవద్దు అంటాము. మ్యామోగ్రామ్ 45 సంవత్సరాలు దాటిన తర్వాత 2 yearsకి ఒకసారి చేస్తే చాలు. అంతకన్నా ఎక్కువ చేస్తే మళ్ళీ ఎక్స్రేస్ ఎక్కువగా రొమ్ములోకి వెళ్తే మంచిది కాదు అని లిమిట్ చేస్తాము. 2 yearsకి ఒకసారి 45 దాటాక. బట్ ఎవరికన్నా ఈ లోపు సిమ్టమ్స్ ఉన్నా, రొమ్ములో గడ్డ తగులుతున్నా, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉన్నా 45 ఏళ్ళ వరకు వెయిట్ చేయము, ఈ లోపే మ్యామోగ్రామ్ చేస్తాము. సో చాలామంది మ్యామోగ్రామ్ చేయించుకుంటారు, మ్యామోగ్రామ్ రిపోర్ట్ తీసుకుని అంతా బాగానే ఉంది అని వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. ఇంటికి వెళ్ళాక ఆ రిపోర్ట్ చూశాక వీళ్ళకి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే మ్యామోగ్రామ్లో ఒక స్కోర్ రాస్తారు, బైరాడ్స్, BIRADS. బైరాడ్స్ 1 నుంచి 6 వరకు స్కోర్ ఉంటుంది. చాలామందికి బైరాడ్స్ 2 or 3 అనే స్కోర్ రాస్తారు. అండ్ 2 అంటే ఇది క్యాన్సర్ కాదు, 3 అంటే ఇది క్యాన్సర్ కాకపోవచ్చు. సో ఈ బైరాడ్స్ 3 స్కోర్ అంటే ఇది 99% క్యాన్సర్ కాకపోవచ్చు. అప్పుడు భయం పట్టుకుంటుంది, క్యాన్సర్ కాకపోవచ్చు అంటే క్యాన్సర్ అయ్యుండొచ్చు కూడా కదా అని. సో మా దగ్గరికి క్యాన్సర్ స్పెషలిస్ట్స్ దగ్గరికి ఎంతోమంది ఈ బైరాడ్స్ 3 అనే స్కోర్తో వస్తారు. 99% ఈ బైరాడ్స్ 3 స్కోర్ ఉన్న వాళ్ళకి కొవ్వు గడ్డలు ఉంటాయి రొమ్ములో, క్యాన్సర్ గడ్డలు ఉండవు. ఈ కొవ్వు గడ్డలు ఎందుకు ఉంటాయి అంటే కొంతమందికి రొమ్ములో ఉన్న కొవ్వు గడ్డలు కట్టే తత్వం ఉంటుంది. ఈ తత్వము వంశపారంపర్యంగా వస్తుంది. సో ఒక స్త్రీకి వంశపారంపర్యంగా ఈ గడ్డలు కట్టే టైప్ కొవ్వు ఉంటే తన ఏజ్ పెరిగే కొద్దీ 30, 35, 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి రొమ్ములో కొవ్వు గడ్డలు కడుతుంది. అది మాకు స్కాన్లో కనిపించినప్పుడు ఇవి కొవ్వు గడ్డలే కదా, ఎందుకు వీటి గురించి మనం చెప్పి టైం వేస్ట్ చేయటము, వీటి నుంచి క్యాన్సర్ రాదు కదా అని అనుకోవడానికి లేదు. స్కాన్ డాక్టర్లు ఖచ్చితంగా కొవ్వు గడ్డలు ఉన్నా సరే వాటి గురించి రాయాలి. సో అలాంటప్పుడు ఈ బైరాడ్స్ 2 or 3 అనే స్కోర్ ఇస్తారు. దాని అర్థము వీళ్ళ రొమ్ములో క్యాన్సర్ గడ్డ లేదు, బట్ కొవ్వు గడ్డలు ఉన్నాయి అని. ఈ కొవ్వు గడ్డలు క్యాన్సర్ కింద యూజువలీ మారవు, బట్ ఇవి పోవు కూడా, అలాగే ఉంటాయి. వీటిని తీపిచ్చుకున్నా మళ్ళీ కొత్తగా కొవ్వు గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికన్నా బైరాడ్స్ 3 అంటే ఇది క్యాన్సర్ కాదు, కాకపోవచ్చు అన్న రిపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాము. ఒకటి, దాంట్లో నుంచి చిన్న పీస్ తీసుకొని కన్ఫర్మ్ చేయటము ఇది నిజంగానే కొవ్వు గడ్డ, లేదా వాళ్ళకి 3 to 6 months లోపు మళ్ళీ ఇంకొకసారి స్కాన్ చేస్తాము. అది నిజంగానే కొవ్వు గడ్డ అయ్యి ఉంటే 3 to 6 months తర్వాత అలాగే ఉంటుంది, డెఫినెట్లీ పోదు, బట్ మరీ పెద్దగా కూడా అవ్వకుండా సేమ్ సైజ్ ఉంటుంది. సో ఐదర్ దాంట్లో నీడిల్ పెట్టి ఒక టెస్ట్ చేస్తాము టు కన్ఫర్మ్ ఇది కొవ్వు గడ్డ, ఇది క్యాన్సర్ కాదు, ఆర్ స్కాన్ని రిపీట్ చేస్తాము. కొంతమందికి మల్టిపుల్ కొవ్వు గడ్డలు ఉంటాయి, ఇటు 2 అటు 3, 2 రొమ్ముల్లో ఉంటాయి. అప్పుడు మాకు ఖచ్చితంగా గ్యారంటీ ఇవి క్యాన్సర్ గడ్డలు కావు, ఇవి కొవ్వు గడ్డలే. బికాజ్ నిజంగా 2 రొమ్ముల్లో అన్నేసి క్యాన్సర్ గడ్డలు ఉంటే ఎవరు బతికుండరు. సో అలాంటి వాళ్ళకి నీడిల్ టెస్ట్ చేయము, రిపీట్ స్కాన్ చేయము. అందరిలాగా 2 ఏళ్ళకి ఒకసారి స్కాన్, లేదా ఏడాదికి ఒకసారి స్కాన్ అంటాము. సో బైరాడ్స్ 2 or 3 స్కోర్ ఉంటే కంగారు పడాల్సిందేం లేదు, జస్ట్ దాని ఫాలో అప్లో ఉండాలి. డాక్టర్ ఏ టెస్ట్ చెప్తే అది చేయించుకుని ఇది కొవ్వు గడ్డ అని కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. అదే బైరాడ్స్ 4, 5, 6 అంటే అది క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అలాంటప్పుడు మనం దాన్ని వదిలేసి అస్సలు ఉండకూడదు. అది క్యాన్సరో కాదో వెంటనే కనుక్కోవాలి. క్యాన్సర్ అయితే అది ఎలాంటి క్యాన్సరో కనుక్కోవాలి.
దీని గురించి కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎంతోమంది ఊర్లలో మ్యామోగ్రామ్ తీపించుకుంటారు. రొమ్ములో గడ్డ తగిలింది, సో అదేంటో భయం వేసి ఆబ్వియస్లీ మ్యామోగ్రామ్ చేయించుకుంటారు. మ్యామోగ్రామ్లో ఇది కేటగిరీ 4, 5 or 6 అని చెప్తారు. డాక్టర్ చెప్తారు ఇది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అని. అలాంటప్పుడు కొంతమంది FNAC అనే టెస్ట్ చేయించుకుంటున్నారు. FNAC అంటే ఒక సూది పంపించి కొంచెము 2 to 3 drops లిక్విడ్ తీసుకోవడం. ఈ టెస్ట్లో అది క్యాన్సరో కాదో తెలుస్తుంది. క్యాన్సర్ అయితే మా దగ్గరికి వస్తున్నారు. ఈ నీడిల్ టెస్ట్ పెట్టి చేయించుకునే FNAC టెస్ట్ ఈ మధ్యన మేము అస్సలు రికమెండ్ చేయట్లేదు. బికాస్ క్యాన్సరో లేదో తెలిస్తే మనకి సరిపోదు. క్యాన్సర్లో 2 టైప్స్ ఉంటాయి, టైప్ A, టైప్ B. ఒక రకం క్యాన్సర్కి ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము, ఇంకో రకం క్యాన్సర్కి ఫస్ట్ ఆపరేషన్ చేస్తాము. దానికి దీనికి చేస్తే ఆ మనిషి సరిగ్గా కోలుకోరు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని ఎవరికన్నా డౌట్ ఉన్నప్పుడు ముక్క పరీక్ష చేస్తాము. FNAC కాదు, బయాప్సీ. ఆ బయాప్సీలో 4-5 కెమికల్స్ వేసి ఇది టైప్ ఏనా టైప్ బీనా అని కనుక్కుంటాము. దెన్ వి డిసైడ్ వీళ్ళకి ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలా లేదా ఫస్ట్ సర్జరీ చేయాలా అని. ఇది ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అంటే ఎంతోమంది FNACలో క్యాన్సర్ వచ్చింది, మీరు ఆపరేషన్ చేయండి, మళ్ళీ ఇప్పుడు ముక్క పరీక్ష అంటున్నారు, మళ్ళీ కెమికల్ టెస్ట్ అంటున్నారు, మళ్ళీ 4-5 రోజులు టైం వేస్ట్ అవుతుంది లేదా డబ్బు ఖర్చు అవుతుంది, ఇలా మాట్లాడుతున్నారు. బట్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇది టైప్ ఏనా టైప్ బీనా అని తెలుసుకోకుండా, ముక్క పరీక్షలో ఇది ఏ రకమైన క్యాన్సరో తెలుసుకోకుండా మీరు కానీ ఆపరేషన్ చేయించుకుంటే ఒక్కొక్కసారి మీకు నష్టం జరగవచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. మ్యామోగ్రామ్లో బైరాట్స్ 4, 5 or 6 వచ్చినప్పుడు మీరు క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించి ముక్క పరీక్ష, కెమికల్ టెస్ట్, IHC అనే కెమికల్ టెస్ట్ చేయించుకుంటేనే మీకు మీ బ్రెస్ట్ క్యాన్సర్కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటో డాక్టర్ చెప్పగలుగుతారు. FNAC అనేది అవాయిడ్ చేయండి. అది చేసి మనకి కావాల్సిన ఆన్సర్ రాదు.